హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈరోజు నేను చేసుకున్న వంటలు మొత్తం చూపిస్తూ, అంటే ఎక్కువేం కాదు, మామూలుగా అన్నం కూరలేనండి. మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దండి. మనకి దేవుడు ఏది ఇస్తే అదే ఉన్నంతలోనే చేసుకుందాం. లేని దాని గురించి మనం బాధపడద్దు. అయ్యో ఇది మనకి లేదే అని మనం ఉన్నదాంతో తృప్తి పడకుండా లేని దానికోసం లేదు అని బాధపడద్దు. హంగులు, ఆర్భాటాలు ఇవన్నీ లేకపోయినా అమ్మ కరుణ ఉంటుందండి. అమ్మ అంటేనే అమ్మ. ఇంకా అందులో ఎక్కువ తక్కువ అని లేదు. మనకి ఉందా ఉన్నట్టు చేసుకుందాం, లేదా లేనట్టే చేసుకుందాం. అంతేకాని దానికోసం ఇంట్లో వాళ్ళతో అది తేలేదు ఇది తేలేదని గొడవలు పడడం కానీ, లేదు అని బాధపడడం కానీ, ఏది ఉంటే అదే పెడదామండి. మన దగ్గర అరటిపండే ఉంది, అదే నైవేద్యంగా సమర్పిద్దాం. గంగాజలమే ఉంది, అదే నైవేద్యంగా సమర్పిద్దాం. అంతే తప్ప లేని దానికోసం గొడవలు పడద్దు. ఒక్కోసారి వాళ్ళతోనూ వీళ్ళతోనూ పక్కింటోళ్ళతోనూ ఎదిరింటోళ్ళతోనూ సెలబ్రిటీలతోనూ పోల్చుకొని మనం ఎక్కడ లేని తిప్పలు తెచ్చుకుంటున్నాం. రిటర్న్ గిఫ్ట్లని అవని ఇవని అంత హైరాణ పడద్దండి. ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వెనకాల చేసేవాళ్ళు ఉంటారు. కార్ డోర్ తీసే కానించి, వాటర్ బాటిల్ అందించే కానించి, వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళని చూసుకునేవాళ్ళు, డెకరేషన్ చేసేవాళ్ళు, ప్రసాదాలు వండి పెట్టేవాళ్ళు అన్నీ ఉంటే వాళ్ళు వచ్చి నమస్కారం చేసుకుంటారండి. అంటే వాళ్ళనేం తప్పు అనటం లేదు, వాళ్ళకి అలా కుదిరింది చేసుకుంటున్నారు. నిజంగా అంత మేకప్ వేసుకొని రోజంతా ఒక ఇంటి ఇల్లాలు ఉండగలదా మీరు చెప్పండి? వెనకాల మనకి ఎవరు చేసేవాళ్ళు ఉండరు. 4 రకాల వంటలు మనమే చేసి పెట్టాలి పిల్లలకి. వాళ్ళకి తలస్నానాలు మనమే చేయించాలి, ఇల్లంతా ఊడ్చుకోవాలి, సర్దుకోవాలి, పూజ దగ్గర చూసుకోవాలి. అంత మేకప్ వేసుకొని ఫ్యాన్ లేని చోట మనం ఉండగలమండి? అది సాధ్యపడేదేనా అసలు? సాయం సంధ్య వేళ కానీ తెల్లవారుజామున కానీ చక్కగా పూజ చేసుకొని అందరితో కుటుంబ సభ్యులతో మనం ఏదైతే వండుకున్నామో దాన్నే ఆనందంగా తిని సరదాగా ఏ గుడికో ఎక్కడికో వెళ్తే చాలండి. అంత హడావుడి పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఈ జన్మకి ఇంతే ప్రాప్తం, ఇంతలోనే మనం ఉండాలని అమ్మ నిర్ణయించింది అనుకోండి, మనం ఎంత ఖరీదు గల బట్టలు కట్టినా, ఎంత ఖరీదు గల వస్తువులతో పూజ చేసినా మనకు అంతే ఉంటుంది. లేదు నీకు ఇదిగో నువ్వు చేసే మంచి పనులకి నేను కరుణించానని అమ్మ ఇచ్చింది అనుకో, మనకి ఇంతకి 10 రెట్లు వస్తుంది. అసలు అమ్మ అనుగ్రహం అంటే నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు, నేను చూసినంత వరకు సాటి మనిషికో జంతువుకో సాయపట్టమేనండి. అంతే తప్ప హంగులకి ఆర్భాటాలకి పోయి నాకింత ఉంది అని చూపించుకోవటానికి ఇవి ఏమన్నా పెళ్ళిళ్ళండి? పెళ్ళిళ్ళలో కూడా అసలు కట్టిన చీర కట్టకుండా, పెట్టిన నగ పెట్టకుండా, మనకు తెలియకుండా మనమే ఎంత చెత్తని పోగేసేసుకుంటున్నామంటే అంత పోగేసేసుకుంటున్నాం. అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలీదు. మనకి ఇదివరకు అసలు ఇన్ని లేవండి. మనం ఏదైనా కొనుక్కోవాలంటే టీవీలో చూసి మాత్రమే మనం కొనుక్కోవాలా వద్దా అని మనం ఆలోచించేవాళ్ళం. అది కూడా పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే వాటి ద్వారానే యాడ్స్ ఇస్తే వాటి ద్వారానే మనకు తెలిసేది. ఇప్పుడు ప్రతి చిన్నవాళ్ళు యూట్యూబ్లో యాడ్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. పైగా మన యూట్యూబర్స్ తోటే చేపిస్తున్నారు. అది అందరికీ తెలుస్తుంది. కొనుక్కోవచ్చు, తప్పులేదు. కాకపోతే మన స్తోమతను బట్టి మనం ఎంత చేసుకోగలమో అంత మాత్రమే చేసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఉంటారండి. పక్కింటోళ్ళు కొన్నారు, ఎదురింటోళ్ళు కొన్నారు. ఆ అమ్మవారిని అలంకరించే పద్ధతులు కొన్ని ఉన్నాయి. మనం ఎప్పటి నుంచో ఆచరిస్తుందే కాకుండా ఆ గుడ్డలు కూరేసినవి, దూదులు కూరేసినవి ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటున్నాం.
ఎవరిష్టం వాళ్ళది, ఎవరి సరదా వాళ్ళదండి. ఇందులో ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, ఈ వేస్టేజ్ అంతా ఎక్కడికి వెళ్తుంది, మన ప్రకృతిని మనం ఏం చేసుకుంటున్నాం, ప్రతి పండక్కి మనం ఆలోచించుకోవాలి. రిటర్న్ గిఫ్ట్స్ అని ఎంతంత ఖర్చులు అవసరం అండి మనకి. ఆ డబ్బులుంటే మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగోకపోయినా, ఏదైనా సడన్గా అవసరం వచ్చినా, ఇవాళ మనం ఖర్చు పెట్టిన రూపాయి మళ్ళీ రమ్మన్నా రాదు. అది ఇంకా గాల్లో కలిసిపోయినట్టే. ఆ రూపాయి మనం మళ్ళీ సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నామో మనకే తెలుసు. ఎన్ని రకాల పువ్వులతో పూజించాలి, అన్ని నైవేద్యాలు వండి పెట్టాలి. ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళం చాలా మనం నిరాశకి గురవుతున్నమాట. ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను. ఇంకోటి ఏంటంటే జ్యోతిష్కాలు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువైపోయారన్నమాట. వాటికి కూడా ఈ బాబోయ్ ఇది చేస్తే అది వస్తుందంట, అది చేస్తే ఇది పోద్దంట, భయాలు పట్టేసుకుంటున్నాయి మనకి. అసలు వాళ్ళు కూడా మనలాంటి మనుషులేనండి. ఎక్కడో ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో కానీ వాళ్ళు మనలాగే అన్నం తింటారు, మనలాగే అన్నీ చూస్తారు, మనలాంటి మనుషులే. వాళ్ళకి 2 చేతులే ఉన్నాయి. మరీ అంత వాళ్ళు ఎవరో చెప్పిన మాటలకి అంత భయపడాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఎంత బొట్టెట్టుకున్నారు, ఇన్ని గాజులు వేసుకున్నారు, వాళ్ళని చూడంగానే ఒళ్ళు జలబరిచింది. వాళ్ళు మనం నమ్మాలి అంటే ఆ టైపుగానే వాళ్ళు రెడీ అవ్వాలి. మనలాగే వాళ్ళు కూడా ఏదో జడ వేసుకొని ఒక పువ్వు పెట్టుకుంటే మనం నమ్మం కదా. వాళ్ళ రూపం అట్లాగా ఉంటేనే మనకు గబుక్కుమని అమ్మో అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. దయచేసి అలాంటివి కూడా నమ్మటం మానేసేయండి. మన ఇంట్లో గొడవలో మనం ఏం చేస్తే సర్దుకుంటాయా అన్నది మనమే ఆలోచించుకోవాలి. అంతే తప్ప అక్కడికి వెళ్తే సరవుతుంది, ఇక్కడికి వెళ్తే గుడికి వెళ్ళండి, గుళ్ళో కూర్చోండి, ప్రశాంతంగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు కూడా నమ్మేది అదే. మీకు కుదిరితే మీ ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ ఇల్లే దేవాలయం, మన ఇల్లే దేవాలయం. మనకి అమ్మవారి పటం ఉంటుంది కదా, మనం ఎవరమైతే పూజించుకుంటామో అక్కడ మనం కూర్చొని, అమ్మ నేను తెలియకుండా తప్పు చేశానా, నేను ఎవరికైనా అన్యాయం చేశానా, తెలిసి చేశానా, తెలియక చేశానా, లేదు మీరు చేసిన తప్పు మీకు తెలుసు, అయినా మీరు ఎవరి దగ్గర ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో నేను పలానా తప్పు చేశాను అని మనం ఎవరితోటన్నా నిజాయితీగా భారం తగ్గించుకోవడానికి చెప్పినా ఈ రోజుల్లో అది 10 మందికి చెప్పి మనల్ని అవమానపరుస్తారు. మనం ఎవరితోటి చెప్పుకోలేము. అందుకని మనకు తెలిసి జరిగిన తప్పైనా తెలియక జరిగిన తప్పైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి మన అమ్మవారి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా అమ్మ నన్ను క్షమించు అని అమ్మని అడుగుదామండి. అమ్మే మనకు అన్నీ, ఇంకెవ్వరో ఆ మనిషి ఈ మనిషి జాతకాలు ఇవేమీ కాదు, అమ్మే మనకన్నీ. ఆవిడ దగ్గర ఒప్పుకున్నాం అనుకో ప్రశాంతంగా మనకి భారం తగ్గుతుంది. ఫస్ట్ అమ్మయ్య అన్న ఫీలింగ్ వస్తుంది. ఎవరికో చెప్పేశాము, నా బాధను పంచుకున్నాను అన్న హాయిని కలుగుతుంది. ఇలా ఉందామండి. దయచేసి ఖర్చులు ఇవన్నీ ఆర్భాటాలు వీటి వల్ల అందరికీ కాదు కొంతమందికి గొడవలు కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నాకు అది కావాలి, అది ఉంటేనే నేను ఇలా పూజ చేసుకుంటాను, రేపు నాకు ఫ్రెండ్స్ వస్తున్నారు, బంధువులు వస్తున్నారు, ఇంత నాసిరకంగా పూజ చేస్తే వాళ్ళందరి ముందు నేను అవమానపడతానని ఈ రకమైన గొడవల్లో పడే భార్యాభర్తలు కూడా ఉన్నారు. అసలు పూజల కోసమే మరీ దారుణంగా అయిపోతున్నారు. ఏంటంటే నేను ఈరోజు ఇల్లు తడగొట్టేశాను, నువ్వు నాన్ వెజ్ తెచ్చావు, నేను మళ్ళీ రేపు వెయ్యాలి, ఇదంతా చాలా ఇదిగా అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే భర్తని పిల్లల్ని బాధ పెట్టి మనం ఏం సాధించలేమండి. అలా సాధించమని మనకి ఎవరు చెప్పను కూడా చెప్పలేదు. వీడియోతో మళ్ళీ కలుద్దాం.